ప్లీజ్ సిట్ డౌన్ అండ్ సిట్ డౌన్. నిలబడింది నువ్వు. తెలుసులేరా, ఏదో అలవాటు అయిపోయింది. నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సౌండ్. అదేంటి బాబు అంత సౌండ్ చేశారేంటి? నేను చెయ్యమన్నది సౌండ్ కాదమ్మా, సౌండ్ అనే చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను. దివ్య సార్, ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. ఓకే సార్. కమ్ ఆన్. నౌ వి ఆర్ గోయింగ్. ఎక్కడ బయలుదేరారు? నేను వెళ్ళమన్నది బయటికి కాదురా, లెసన్లోకి. ఈ రోజు క్లాస్ లేదు. క్లాస్ ఎందుకు లేదు సార్? తెలిసి తెలియనట్టు నటిస్తావా? చిలిపి, బుక్ తెరిచి చూడు, నీకే తెలుస్తుంది. వీడు ప్రొఫెసరా? ఏంటి దివ్య ఇది చూసేను. రాస్కెల్, వీడు ప్రొఫెసర్ కాదు, ఓరంబోకు. హలో, నేను శ్రీనివాస్ శాస్త్రిని మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను రమ్యారెడ్డిని మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు శ్రీనివాస్ రెడ్డినే. ఇది బోల్డ్ అంత టైం ఉంది కానీ ఇక నుంచి అక్క పుస్తకాల్లో లెటర్స్ పెట్టద్దు. అమెరికా తాలిబాన్కి పెట్టినట్టు ఈ ఆంక్షలేంటి? లవ్లీగా మాట్లాడుకునే అవకాశం ఎటు లేదు, ఇక లెటర్స్ కూడా రాసుకోకూడదా? అది కాదు సీను, అక్కకి దొరికిపోతే ఏం చేస్తుంది? ఉరి తీస్తుందా? వెంటబడి ఎన్కౌంటర్ చేస్తుందా? సరే సరే, ఫోన్ పెట్టే, అక్కొచ్చే టైం అయింది. అదిగో ఎప్పుడు చూసినా అక్క తొక్క అంటావు. నీ బదులు మీ అక్కని లవ్ చేస్తుంటే హ్యాపీగా ఉండేది. ఏ టూ మచ్ గా మాట్లాడకుండా ఫోన్ పెట్టే. నేను ఫోన్ పెట్టేయాలంటే నువ్వు ఒక కిస్ కొట్టే. నువ్వు కిస్ ఇవ్వకపోతే ఫోన్ పెట్టే క్వశ్చనే లేదు. అయ్యో అక్క, ఇదేంటి నేను సింగిల్ కిస్ అడిగితే వరుస కిస్లు ఇస్తున్నావు? ఏ చదువుకోకుండా ఇక్కడేం చేస్తున్నావే? అదేంటి చిటికలు వేస్తున్నావు? ఎందుకు? ఫోన్ పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా. అదేమైనా మైకా టెస్ట్ చేయడానికి? ఫోన్ పెట్టేసి వెళ్ళి చదువుకో. అలాగే అక్క. అమ్మా పాలు అక్కడ పెట్టు. అక్కడ పెడితే మీరు మర్చిపోతారు. తాగేదాకా ఇక్కడే నిలబెడతాను. హలో, ఎవరు? ఆంటీ, నేను దివ్యని మాట్లాడుతున్నాను. శాలిని లేదా? ఉండమ్మా, పిలుస్తాను. అలాగే ఆంటీ. ఏంటమ్మా ఫోన్లో ముద్దులు పెడుతున్నావు? ఏంటి, నేను ముద్దులు పెడుతున్నానా? అవును, పెట్టావుగా. ఇప్పుడు ఇప్పుడు వినండి. ఏంటమ్మా ఈ సరసం? మళ్ళీ ముద్దులు పెడుతున్నావేంటి? ఆంటీ, శాలినితో నేను తర్వాత మాట్లాడతానని చెప్పండి. అమ్మా పాలు నేను ఎత్తిని పోసుకో. ఇంత పెద్ద కడుపుండగా నెత్తిలో పోసుకోవడానికి ఇదేమైనా షాంపూనా? నేనే తాగుతా. ఏయ్, ఎవరికి నువ్వు ఫోన్లో కిస్ ఇచ్చింది? ఫోన్లో కిస్సా? నేనెవరికి ఇవ్వలేదక్క. అబద్ధం చెప్పద్దు. ఎవరతను? నీ బాయ్ ఫ్రెండే కదూ? చచ్చా, నాకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు. హలో. హాయ్ స్వీటీ, ఎంత యంగ్ ఏజ్ లో ఉంటే మాత్రం ఫోన్ అంతసేపు ఎంగేజా? ఏడ్చో, ఫోన్ పెట్టారా స్టూపిడ్. ఇలా ఇచ్చిందేంటి? నాకేం తెలదు. అతను కాదు. మరి ఇతనెవరు? నాకు తెలీదు. అతనెవరో తెలియకుండానే ఫోన్ లో ముద్దులు పెట్టేస్తున్నావా? తప్పమ్మా, ముద్దులు పెట్టేటప్పుడు అడ్రస్, ఫోన్ నంబరు తెలుసుకోవాలి. అడ్డమైన మగాళ్ళు ఇంటికి ఫోన్ చేసే పొజిషన్ వచ్చిందంటే రేపు కాలేజీలో తలెత్తుకు తిరగడం ఎంత కష్టం ఆలోచించావా? రమ్యమ్మా, అక్కకెందుకు కోపం తెప్పిస్తావు? ఇప్పుడు నన్ను చూడు. నాకు ఎల్కేజీ పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు కొన్ని వందల లెటర్స్ ఇచ్చింటారు. కానీ ఇంతవరకు నేను ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వలేదే. ఎందుకు? చదవడం రాయడం రాదు గనక. నో, అక్క లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ తెలిసాక. అది ఇన్సిడెంట్ కాదు, యాక్సిడెంట్. ఏదో టెంట్. ఆ తర్వాత నా ట్రెండే మారిపోయింది. ఈ యావరేజ్ వయసులో యవ్వనం కవ్విస్తున్నా నేను కన్యాకుమారిలా సెటిల్ కాలేదా? మీరు నాలాగే పెళ్లి కాని పతివ్రతలా పేరు తెచ్చుకోండి. అయిపోయిందని ఉపన్యాసం. బ్యాలెన్స్ రేపు చెప్తానా? వినే వాళ్ళకి చెప్పుకో. ఆ పొగరే వద్దు. లుక్ రమ్య, నీ యాక్టివిటీస్ నాకు నచ్చడం లేదు. రేపటి నుంచి కాలేజీలో ప్రతి గంటకి వచ్చి చెక్ చేస్తాను. ఏదైనా తప్పు చేస్తున్నావని తెలిసిందో ఊరుకునేది లేదు. హాయ్ అక్క. నువ్వేంటి నా క్లాస్కి వచ్చావు? నువ్వేగా చెప్పావు గంటకోసారి మా క్లాస్కి వచ్చి చెక్ చేస్తానని. నీకు ట్రబుల్ ఎందుకని నేనే వచ్చాను. నన్ను చెక్ చేయడానికా? లేదు, నేను సిన్సియర్ గా ఉన్నానని చెప్పడానికి. సిన్సియర్ గా ఉండడం అంటే ఇదేనా? క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు?
నాకు ఫస్ట్ అవర్ లేదక్క. ఫస్ట్ అవర్ లేకపోతే బుద్ధిగా వెళ్ళి ఏ లైబ్రరీలోనూ కూర్చోవచ్చుగా. కూర్చోవచ్చు, కానీ నీ పర్మిషన్ లేకుండా నేను ఎప్పుడైనా ఏ పనైనా చేశానా? లైబ్రరీకి వెళ్ళడానికి పర్మిషన్ అక్కర్లేదు. వెళ్ళు, క్లాస్ అయిపోయిన తర్వాత నేను వస్తాను. అలాగే. అయ్య బాబు, ఇక్కడ కూడా వచ్చేసింది. ఇదిగో మబ్బుల్లో సందమావలాగా నన్ను చూసేలా దాక్కుంటావేటి? నువ్వెక్కడ తగిలేవా నాకు? అంతగా తగలొద్దు అనుకుంటే నా బాకీ నాకు ఇచ్చేయి. ఏంటి ఇచ్చేది? తిప్పి తిప్పి కొడితే పాతికి వెళ్ళలేదు. అక్కడికి నేనేదో నీ పత్తి చేను మొత్తం దోచేసినట్టు తెగ ఫీల్ అయిపోతావంటే. 30 ఏళ్ళు తీసుకుని 25 మాట మారుతావేటి? ఆగాగు, అక్కడ ఆగు. ఏంటి ఇది కూడా వచ్చింది? రే అనక పగలనక నేను కన్న కన్ని పిల్లని నీ అంటే తిప్పించుకోవడం ఏమన్నా మంచిగుందా? అమ్మని ఇప్పటి వరకు పిల్ల పియానో వాయించింది అనుకుంటే తల్లి తబలా వాయించడానికి వచ్చింది. అప్పు తీసుకున్నాక ఎవరేం వాయించినా భరించాలా? పాపం దీని దగ్గర ఉన్నదంతా గుంజేసుకుని ఇలా ఎగ్గొట్టడం ఏమన్నా బాగుందా? దీనికి ఏదైనా చేయవయ్యా. ఇదిగో, ఎక్కడ పడితే అక్కడ ఇలా దబాయిస్తే చూసేవాళ్ళు దీని దగ్గర అప్పు చేసావనుకోరు, కడుపు చేసావనుకుంటారు. 2 రోజులా కనపడండి, ఇద్దరికిద్దరు తగిలేదు. వారిని ఈ చేతులతో ఎన్ని సొరసాపులు నట్టుకుని బుట్టలు ఎట్టాను, కానీ కొరమేళ్ళంటే ఈ కుర్రోడు దొరకడేటి? త్వరకి అడిగిపోతాడు. హలో రమ్య, జస్ట్ మినిట్. ఇతనే మీ అక్కని లవ్ చేసే వ్యక్తి. అలాగా? అటు తిరిగి నిలబడ్డాడేంటి? ఇంపార్టెంట్ వ్యక్తుల ఇంట్రొడక్షన్ ఇలాగే ఉంటుంది. అంటే ఫేస్ చూపించడా? ఎందుకు చూపించుడు? మిస్టర్ రాలీ. హాయ్ సిటీ. పిస్తా లాంటి పిల్లని అప్పచెప్పే బస్సు. థ్యాంక్స్ పెద్దరు. ఓరి నాయనోయ్, నువ్వేదో నా కంపు ముంచేటట్టున్నావు. ఈ పిల్ల నా లవర్ బాబు. నువ్వు లవ్ లో దింపాల్సింది వీళ్ళ అక్కని. చెల్లె చెంకిలా ఉందంటే అక్క అన్నరికెల్లా ఉంటదన్నమాట. ఏంటిది? ఏ పవన్ హృతిక్ను తెస్తావనుకుంటే ఈ పులాస్లే గాని తీసుకొచ్చావు. వీడిని మరీ అంత అండర్ ఎస్టిమేట్ చేయకు. ఇప్పుడు వరకు 40 మందిని లవ్ చేశాడు. 40 మంది లవ్ చేసిన వాడికి ఇంకా మాకెందుకు? ఆ 40 మందిలో ఒక్కరు కూడా వీడిని లవ్ చేయలేదు. డోంట్ వరీ, మీ అక్కకి నీకునే ఉన్నానుగా. ఉన్నావు గానీ ముందు డ్యూటీ ఎక్కే. ఓకే. ఎవరు మీరు? ఏం కావాలి? టేక్ దిస్. హలో, నేను ఇక్కడున్నాను. ఓ సారీ, ఇక్కడున్నారా? చిపా. ఓకే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏమైంది బ్రదర్? ఏమైందో చెప్తే మీరు ఒకళ్ళ ముక్కు మీద ఒకళ్ళు వెళ్ళేసుకుంటారు. అలాగే వేసుకుంటాం గానీ అసలు ఏం జరిగింది? నేను ఎదురు చూడలా, ఎక్స్పెక్ట్ చేయలే. లోపలికి వెళ్ళగానే లట్టుక్కని మాటేసుకుని కసక్కర కిసిచ్చింది. రియల్లీ ఆశ్చర్యంగా ఉంది. నేచురల్లీ. మా కాలేజీలో నెంబర్ 1 ఫిగర్ నిన్ను ముద్దు పెట్టుకుందా? అయ్యా. లక్కీ గురు. ఏది ఆ చంపో సార్ చూపించు ప్లీజ్ బ్రదర్, చూపించు. రమ్య, మీ అక్క చెప్పు నెంబర్ 9? లేదు, 6. అప్పుడైతే చెప్పు తిరగేసుకొట్టినట్టుంది. 6 తిరగబడి 9 అయింది. బాసు, నేను ఎన్నో ఫిగర్లు చూశాను. ఇలాంటి డేంజరస్ ఫిగర్ ని నేను ఎక్కడ చూడలేదు. చెప్పు నెంబర్ కూడా ప్రింట్ అయిపోయేలా కొట్టిందంటే ఆవిడ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బెదరు, లోపల జరిగింది మొత్తం చెప్పాను. ఈ విషయం బయట ఎక్కడ చెప్పద్దు, నా ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. ఆడువారి మాటలకు అద్దాలు వేరులే, అద్దాలు వేరులే. సీను. పాపం. సీను, సీను ఎక్కడికి వెళ్తున్నావు? బట్టల షాప్ కి. ఎందుకు? కాషాయి వస్త్రాలు కొనుక్కోవడానికి. అంటే సన్యాసుల్లో కలిసిపోతావా? లేకపోతే ఏం చేయమంటావు? అసలు మీ అక్క ఆడదేనా? మగాడని చూడకుండా చెప్పుతో కొడుతుందా? ఆ ఒంటికి సిగ్గు కామం ఏమీ లేవా? ఉప్పు కారం ఏమి తినట్లేదా? బానే తింటుందే. మరేం రోగం? లవ్ లో పడొచ్చుగా. చూడు, అప్పుడెప్పుడు నువ్వు నన్ను మర్చిపోమని చెప్పావు, కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, నువ్వే నన్ను మర్చిపో. అలాగే 100% మర్చిపోతా. గుడ్ బై.